సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్లో లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, వన్ ఆఫ్ ద టాప్ ఇండియాలో టాప్ అడ్వైజర్ని అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో టర్మ్ లైఫ్ అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఏంటంటే కొద్దిమంది ఎవరికైతే డిసిప్లిన్ ఎక్కువగా ఉండదో, మళ్ళీ మనం పోర్ట్ఫోలియోలో మనం ఎవరైనా సరే పర్సనల్ ఫైనాన్స్లో పోర్ట్ఫోలియో క్రియేషన్ అప్పుడు కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ కాంపోనెంట్, అంటే మొత్తం ఈక్విటీలో కాకుండా కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ కాంపోనెంట్లో కూడా పెట్టమంటాం. అందులో ఎందుకంటే కొంచెం సర్టెనిటీ ఉంటుంది మార్కెట్స్, ఎందుకంటే ఈక్విటీలో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు మొత్తం మనం సంపాదించే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈక్విటీలో పెడితే మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు, ఏవైనా యుద్ధ వాతావరణం కానీ, కోవిడ్ టైప్లో కానీ, అట్లాంటి టైంలో ఏంటంటే సడన్గా మార్కెట్ క్రాష్ అయితే మనకి సైకలాజికల్గా కానీ అండ్ వాల్యుయేషన్ వైపు కూడా మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం. అలాంటప్పుడు ఏంటంటే అందుకే ఒక 25-30% అనేది మనం కంపల్సరీ ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉంచమంటాం. అలాంటప్పుడు అందులో కూడా ఏంటి, ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ దేనికి, ప్రాబ్లీ రిటైర్మెంట్కి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ లైఫ్ ఇన్సూరెన్సెస్ పాలసీ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఇందులో పార్టిసిపేటింగ్ పాలసీస్ ఏంటంటే కంపెనీ, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్రాఫిట్లో షేర్ కూడా బోనస్ రూపంలో వస్తుంది. కాబట్టి మన ఎఫ్డి కన్నా ఒక 1-2% ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ బోనస్ వచ్చే అవకాశం ఉంది. సో కంపల్సరీ ఫిక్స్డ్ రిటర్న్స్తో పాటు అడిషనల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది అట్లాంటి వ్యక్తులకి ఎవరికైతే కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్ కోసము, అట్లాగే ఎవరైతే కన్జర్వేటివ్, కొద్దిమంది ఉంటారు, మాకు సఫిషియంట్ డబ్బులు ఉన్నాయి, నేను మార్కెట్ రిస్క్ నేను తీసుకోలేను, నేను తట్టుకోలేని వాళ్ళని ఉంటారు. అలాంటి కన్జర్వేటివ్ వాళ్ళకి. అండ్ థర్డ్ ఏంటంటే ఎవరికైతే కమిట్మెంట్ లేకపోతే డబ్బులు సేవ్ చేయమని డిసిప్లిన్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులకు కూడా ఇలాంటి ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఫోర్త్, రిలేటివ్స్, పెద్దవాళ్ళు, తాత, మనవడు ఆర్ మామ, ఎవరైనా వాళ్ళ పిల్లల కోసము, అంటే థర్డ్ పార్టీ ఇంకొకరి కోసం ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఈ ప్లాన్ వండర్ఫుల్ ప్లాన్ అనమాట. ఇదేంటంటే హెచ్డిఎఫ్సిలో సంచయ్ పార్ అడ్వాంటేజ్ అని, అందులో కూడా పార్ అంటే ఏంటంటే పార్టిసిపేటింగ్ ప్లాన్ అనమాట. అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో పార్టిసిపేట్. ఇట్స్ నాట్ టోటల్లీ ట్రెడిషనల్ పాలసీ కాదు. సో పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్, ఇన్కమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే డిఫర్డ్ ఇన్కమ్, అంటే ఫస్ట్ పాలసీ డబ్బులు కట్టేస్తాము, ఎన్ని సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ టర్మ్ ఉందో, కట్టాక 1 or 2 years మనం డిఫర్మెంట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేస్తాం అనమాట. దేర్బై ఏంటంటే ఫస్ట్ మనం సంపాదించేప్పుడు, మన దగ్గర ఇన్కమ్ ఉన్నప్పుడు, లెట్స్ సే ఎగ్జాంపుల్ సంబడి 30sలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, 42-43 వరకు, ఆర్ 35 దగ్గర మొదలు పెడితే 47-48 వరకు కట్టడం కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఒక 2-3 years బ్రేక్ ఇచ్చి, దాని తర్వాత మీకు ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే, మీకు అవసరాలప్పుడు రెగ్యులర్గా సంవత్సరానికి ఇంత ఇన్కమ్ అని వస్తుంది. అండ్ మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే రెగ్యులర్ ఇన్కమ్ కానీ, ఆర్ కంక్లూజన్ అంటే కావాలంటే క్లోజ్ చేసినా కానీ అది వస్తుంది. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ కవర్ కూడా వస్తుంది. ఈ 3 రకాల ఆప్షన్స్. అండ్ ఇవన్నీ వచ్చేప్పుడు కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. యూజువల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక ఎఫ్డి తీసుకున్నాం. ఎఫ్డీలో చాలామంది పెట్టేసేసి రేపటి కోసం అనుకుంటారు. ఎఫ్డి ఏంటి, 30% స్ట్రేట్ అవే ఆర్ వాట్ ఎవర్ మీ ఇన్కమ్ ఏదైతే ఉందో అంత పర్సంటేజ్ టీడీఎస్ రూపంలో కట్ అవుతుంది. అండ్ దాన్ని బట్టి మీకు అది మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది, మీ ట్యాక్సేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. వెరాజ్ ఇలా కట్టేసి వదిలేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ పాలసీ కట్టేంత సమయంలో ఎంత కడుతున్నారో దాని మీద మీకు ట్యాక్సెస్ ఉండవు. వీటిని కావాలంటే ఏటీసీ రూపంలో చూసుకోవచ్చు. అండ్ వైల్ విత్డ్రాయింగ్ ఎటువంటి ట్యాక్సేషన్ ఉండదు. సో అక్కడ మేజర్గా, అంటే మీరు ఆల్రెడీ మంచి ఇన్కమ్ స్లాబ్లో ఉన్నారు, 30%లో అయితే స్ట్రేట్ అవే మీకు ట్యాక్స్ ఫ్రీ రూపంలో డబ్బులు వస్తాయి. సో ఇది ఒక ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను. ఈ డిఫర్డ్ ఇన్కమ్ ఆప్షన్తో మీరు 30sలో ఉన్న, లేట్ 20sలో ఉన్న, 40sలో ఉన్న ఇలా పాలసీ తీసుకోవడం వల్ల 50 నుంచో 51, 52 నుంచి రెగ్యులర్గా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి, ఆర్ మీ పిల్లల పేరు మీద కానీ మీకోసమైనా సరే ఇంకొంచెం ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. వచ్చే అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్ ఇస్తాను, సో అందరికీ అర్థం కావడానికి. మీరు చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 36-year-old ఎవరైనా ఉన్నారు. వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక 3 లక్షలు, ఒక 12 సంవత్సరాలు కట్టేశారు. అంటే 36 లక్షలు కట్టారు, మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సో 13th year మనం కట్టాల్సిన అవసరం లేదు, వెయిటింగ్ చేస్తున్నాం. 14th year నుంచి 36 కేసులో ఏంటి అంటే
12 ఇయర్స్ అంటే వాళ్ళు 48 ఇయర్స్ వరకు కట్టేశారు. సో 49th తర్వాత 50th ఇయర్ నుంచి సంవత్సరానికి 3,82,000 డిఫర్డ్ ఇన్కమ్ రూపంలో 51 ఇయర్స్ దాకా వస్తాయి. ఓకే, అంటే అక్కడి నుంచి 100 ఇయర్స్ వరకు అనమాట. సో ఎవరైనా చాలా మటుకు ఏంటంటే పాలసీలు మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మా తాతయ్య 80 వరకు బతికాడు, 85 వరకు బతికాడు, నాకు అలా ఏంటిదంటే అలాంటప్పుడు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. సో లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి మీకు సడన్గా ఏమైనా అవుతాయనే భయం లేదు. అండ్ ఇట్స్ గ్యారంటీడ్, కంపల్సరీ వచ్చే అమౌంట్. దెర్ ఇస్ నో అన్సర్టెనిటీ. మళ్ళీ నేను నోరు మోసం చేసే అవకాశం లేదు. మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లకే వస్తాయి. సో అది ఇంకొక అడ్వాంటేజ్. సో మీరు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ మ్యాక్సిమం డిఫర్మెంట్ చేస్తే ఈ వచ్చే అమౌంట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఈ కేసులో నేను 3 పెడితే 382 ఫర్ ఎవర్ వస్తుంది. అండ్ ఫైనల్ మెచ్యూరిటీ కూడా, అంటే ఏమైనా అయినా కానీ ఫైనల్ మెచ్యూరిటీ చూసుకుంటే 2,67 lakhs వస్తుంది. సో అండ్ టోటల్గా చూసుకున్న మనం 100 ఏళ్ళు బతికితే కూడా మొత్తం చూసుకున్నా కానీ 4,62,00,000 పైన వస్తుంది బై పేయింగ్ ఓన్లీ 36 lakhs. ఇక్కడ కొద్దిమంది ఏంటంటే మేము ఈక్విటీలో ఉన్నాయి కదా, ట్రెడిషనల్ పాలసీలు బాగా ఉండవు. ఎస్, ట్రెడిషనల్ పాలసీలు అందరికీ సూటబుల్ కాకపోవచ్చు. బట్ మీరు చూసుకుంటే ఈక్విటీ లింక్డ్ ప్రోడక్ట్స్లో చాలామంది ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ రోజులు వాటిని ఇన్వెస్ట్ చేయం. ఎక్కువ మటుకు మార్కెట్స్ హెచ్చు తగ్గులున్నప్పుడు, మార్కెట్స్ పడిపోయినప్పుడు భయానికి మనం విత్డ్రా చేస్తూ ఉంటాం. అలాంటి భయాలు ఇక్కడ ఉండవు. మినిమం 5 years కట్టేస్తే సరిపోతుంది. కావాలంటే మనం అనుకున్న 12 years కమిట్మెంట్ ఇచ్చినా కావాలంటే 5 years తర్వాత ఆపొచ్చు కూడా కమిట్మెంట్. కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దీని ప్రకారం చూసుకుంటే మాత్రం మీరు 30sలో ఉన్నారు, మిడ్ 30s, లేట్ 30sలో ఉన్నారు, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈక్విటీ స్టాక్స్లో చేసినప్పుడు ఏంటంటే ఒక 20% వరకు ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్లో ఉంచమంటాం. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. దేర్ బై దీని నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది, స్ట్రక్చర్డ్గా వస్తుంది. నీకు తెలుసు ముందే ఎంత అమౌంట్ వస్తుందో. దాన్ని బట్టి మిగిలిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈక్విటీస్లో కానీ స్టాక్స్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే ఇట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్ని బాగా ప్లాన్ చేసుకున్నట్టు అవుతుంది, స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ట్యాక్స్ ఫ్రీగా అక్కడ మీరు చూసుకుంటే ఈక్విటీలో కూడా మనం 12.5% క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ అట్లాంటి ఇబ్బంది లేదనమాట. సో ఆన్ ద హోల్ అందరూ చెప్పినట్టు అందరూ బూచి అని, అంటే ట్రెడిషనల్ పాలసీలు కానీ ఇట్లాంటి పార్టిసిపేటింగ్ పాలసీ నెగిటివ్ అనుకుంటారు. కాదు, మన ఇంతకుముందు జనరేషన్స్ కూడా డిసిప్లిన్డ్గా కట్టి వెల్త్ క్రియేట్ చేశాయి. ఆ వెల్త్ తోటే చాలామంది ఈ కాలంలో పెద్ద హైయర్ ఎడ్యుకేషన్స్ చదివారు. మనం ఇల్లు కట్టేప్పుడు మన పేరెంట్స్ మనకి హెల్ప్ చేశారు. సో సేమ్ థింగ్ యూ కెన్ ఆల్సో డూ ఫర్ మన నెక్స్ట్ జనరేషన్. మనం చేయాలనుకుంటే ఇలాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ ఈ కేసులో ఏంటంటే పార్టిసిపేటింగ్ ఫర్ ప్రాఫిట్ పాలసీ కూడా ఉంది కాబట్టి అడిషనల్గా రిటర్న్స్ కూడా వస్తాయి 1 or 2%. సో దేర్ బై మనం అనుకున్న ప్లాన్ని సర్టెనిటీతో, చాలా మటుకు ఏంటంటే మనం ఏదైనా అన్సర్టెనిటీ ఉంటే ఏంటంటే అవుతుందా లేదా అని ఎప్పుడు అయ్యేంత వరకు డౌట్ ఉంటుంది. అట్లాంటి డౌట్ అవసరం లేదు. సైమల్టేనియస్లీ అంతా ప్రాసెస్లో కూడా లైఫ్ కవర్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. సో లైఫ్ కవర్ కూడా ఇంక్రీజింగ్ అవుతూ ఉంటుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దేర్ బై ఏంటంటే మీ లైఫ్ కవర్, మీ ఇన్వెస్ట్మెంట్, మీ ప్లానింగ్, మీ డిసిప్లిన్ అన్నీ ఒక్క చోట ఒక ప్లాన్లో కవర్ అవుతాయి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్రోచ్ చేయండి, కాల్ చేయండి, ఆర్ కింద కామెంట్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్.